చార్ధామ్ యాత్రలో భాగంగా కేదార్నాథ్ ఆలయం బుధవారం ఏప్రిల్ 22న తెరుచుకుంది. ఈ క్రమంలో బద్రీనాథ్ కేదార్నాథ్ ఆలయ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. కేదార్నాథ్ ఆలయ ప్రాంగణంలో మొబైల్ ఫోన్ల వినియోగాన్ని పూర్తిగా నిషేధించింది. ఆలయ పవిత్రతను కాపాడటంతో పాటు భక్తుల దర్శనానికి ఎటువంటి ఆటంకం కలగకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే భక్తుల కోసం కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసింది. కేదార్నాథ్ ఆలయాన్ని అధికారికంగా ఏప్రిల్ 22న ఉదయం 8 గంటలకు వేదపూజలు, మంత్రోచ్చారణల మధ్య తెరిచారు. ఈ కార్యక్రమానికి ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ ధామీ హాజరే సంప్రదాయ, మతపరమైన ఆచారాలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేలాది మంది యాత్రికులు ఈ పుణ్యక్షేత్రం వద్దకు తరలివచ్చారు. అయితే ఆలయ తలుపులు తెరుచుకున్న నేపథ్యంలో బీకేటీసీ కీలక నిర్ణయం తీసుకుంది. కేదార్నాథ్ గుడి ప్రాంగణంలో మొబైల్ ఫోన్ల వాడకాన్ని పూర్తిగా నిషేధించినట్లు బీకేటీసీ కమిటీ సభ్యుడు వినీత్ పోస్తి తెలిపారు. మొబైల్ ఫోన్ను ఆలయ ప్రాంగణంలోకి అనుమతించమని పేర్కొన్నారు. ఆలయం లోపల ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ, సోషల్ మీడియా కోసం రీల్స్ వంటివి చేయడాన్ని పూర్తిగా బ్యాన్ చేసినట్లు వెల్లడించారు. ఈ నియమాలను ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ నిబంధనల పాటింపును నిర్ధారించడానికి నిఘా పెడతామని స్పష్టం చేశారు. చాలామంది భక్తులు ఫోటోలు, వీడియోల కోసం మొబైల్ ఫోన్లను ఉపయోగిస్తున్నారని, ఇది దర్శనానికి ఆటంకం కలిగిస్తూ ఆలయ పవిత్రతను దెబ్బతీస్తోందని వినీత్ పోస్తి వివరించారు. అయితే భక్తులను ఆలయ ప్రాంగణానికి 80 మీటర్ల దూరంలో ఉన్న ఒక నిర్దేశిత ప్రదేశంలో మాత్రమే ఫోటోలు, వీడియోలు తీసుకోవడానికి అనుమతిస్తామని వెల్లడించారు. భక్తులు ఆలయంలోకి ప్రవేశించే ముందు తమ మొబైల్ ఫోన్లు, పర్సులు, ఇతర విలువైన వస్తువులను సురక్షితంగా ఉంచుకోవడానికి వీలుగా దేవాలయం సమీపంలో ఒక ప్రత్యేక లాకర్ను ఏర్పాటు చేశాం. భక్తులు మతపరమైన గౌరవాన్ని పాటించాలి. పవిత్ర పుణ్యక్షేత్రం పవిత్రతను కాపాడాలని వినీత్ పోస్తి పిలుపునిచ్చారు. మంచుకొండల నడుమ నెలకొన్న మహాశివుని పుణ్యక్షేత్రం కేదార్నాథ్లో అపూర్వ ఆధ్యాత్మిక శోభ నెలకొంది. ఆలయాన్ని 51 క్వింటాళ్ల బంతిపూలతో సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. బాబా కేదార్నాథ్ పంచముఖి డోలి రాక ఆ ప్రాంతంలో భక్తి వాతావరణాన్ని మరింత పెంచింది. దీంతో శివయ్య ఆశీర్వాదం పొందాలని యాత్రికులు ఇప్పటికే పెద్ద సంఖ్యలో కేదార్నాథ్కు వచ్చారు. ఆలయాన్ని తెరిచే సమయం సమీపిస్తుండటంతో కేదార్నాథ్ లోయ మొత్తం భక్తి, విశ్వాసం, ఆధ్యాత్మిక శక్తితో నిండిపోయింది. ఈ క్రమంలో భక్తులకు సౌకర్యవంతమైన, మెరుగైన యాత్ర అనుభవాన్ని అందించేందుకు రుద్రప్రయాగ్ జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. తాగునీరు, ఆహారం, వసతి, ప్రతి 2 కిలోమీటర్లకు వైద్య సహాయ కేంద్రాలు, లైట్లు, ఆధునిక మరుగుదొడ్లు, అధునాతన ట్రాఫిక్ పర్యవేక్షణను ఏర్పాటు చేసింది. ట్రాఫిక్ రద్దీ, కొండచర్యలు విరిగిపడటం వంటి సవాళ్లను ఎదుర్కోవడానికి రుద్రప్రయాగ్ జిల్లా యంత్రాంగం సిద్ధమైంది. ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాలు, కొండచర్యలు విరిగిపడే అవకాశం ఉన్న ప్రదేశాలను గూగుల్లో గుర్తించాం. గూగుల్ మ్యాప్స్ ఉపయోగించి యాత్రికులకు కొండచర్యలు విరిగిపడటం, ట్రాఫిక్ జామ్ల గురించి అలర్ట్స్ ఇస్తాం. ఇది వారు తమ ప్రయాణాన్ని తదనుగుణంగా నిలిపివేయడానికి లేదా సర్దుబాటు చేసుకోవడానికి వీలు కల్పిస్తుందని ట్రాఫిక్ ఎస్పీ షాజహాన్ జావేద్ ఖాన్ తెలిపారు. మరోవైపు బద్రీనాథ్ ఆలయాన్ని తెరిచేందుకు కూడా ఏర్పాట్లు చకాచకా జరుగుతున్నాయి. పవిత్రమైన డోలీ, గరుడ విగ్రహం బద్రీనాథ్కు బయలుదేరాయని బీకేటీసీ మీడియా ఇన్ఛార్జ్ హరీస్ గౌర్ తెలిపారు. ఏప్రిల్ 23న ఉదయం 6:15 భక్తుల కోసం బద్రీనాథ్ ధామ్ ద్వారాలు తెరుచుకుంటాయని పేర్కొన్నారు. కాగా ఉత్తరాఖండ్లోని హిమాలయ పర్వతాల్లో ఏప్రిల్ 19న చార్ధామ్ యాత్ర ప్రారంభమైంది. అక్షయ తృతీయ సందర్భంగా ఉత్తర కాశీ జిల్లాలోని గంగోత్రి, యమునోత్రి ఆలయాలను ఆ రోజు తెరిచారు. ఏప్రిల్ 22న రుద్రప్రయాగ్లోని కేదార్నాథ్, ఏప్రిల్ 23న చమోలిలోని బద్రీనాథ్ ఆలయాలను తెరుస్తారు. అందుకోసం అధికారులు ఏర్పాట్లు చేశారు.